అందరు మీ బైబిల్ తెరవండి. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరి నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనము, 3వ వచనం, 5, 6 వచనాల వరకు మీరే చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాను అలాగే తాను నడుచుకున్న బద్దులై ఉన్నాడు. మనం ఆయన మందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన వారం చెప్పుకున్నట్టుగా ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారం దేని గురించి చెప్పాను? దేని గురించి దేవుడు మనతో మాట్లాడాడు గుర్తుందా? పాపం దానివల్ల కలిగిన నష్టాలు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. మనిషిని బలహీనపరిచేది రోగం కాదు, బలహీనపరిచేది ఆర్థిక నష్టాలు కాదు, మనిషిలో ఉన్న పాపం. ఎప్పుడైతే పాపము మనిషిలో ప్రవేశించిందో మనిషి అన్ని విషయాల్లో బలహీనుడైపోయాడు. ప్రతిదానికి బలహీనపడడం మొదలైపోయింది. అట్టి పాపమును మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించి ఆయన రక్తము ద్వారా మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము మన పాపం నుండి మనలను పవిత్రులుగా చేసి మనల్ని వెలుగు సంబంధి వలె నడిపిస్తుంది. ఎప్పుడైతే మనము పాపము చేయలేదు, నేను పాపిని కాదు అని చెప్పుకుంటే దేవుని అబద్ధీకులుగా చెప్పుకున్న వారం అవుతాము. ఆయన వాక్యము మనలో ఉండదు. గడిచిన వారం ఆయన వాక్యము మనలో ఉండాలి అంటే మనము ఒప్పుకోవలసిన సంగతి, నేను పాపిని. ఆ పాప జీవితం నుండి నన్ను పవిత్రపరిచింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కార్చిన రక్తము ద్వారా నేను నా పాపము నుండి విమోచించబడ్డాను, పాపము నుండి పవిత్రునిగా మార్చబడ్డాను. ఈరోజు పాపము ఎంత ప్రమాదకరమైనది, దానివల్ల మనకు కలిగే నష్టం ఏంటి, మరి ఆ పాపమును మనము తొలగించుకోవడం ఎలా, ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతిలాగా అనిపించిన కొంత మనం ఇంకా దాని లోతులోకి పోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపము ఎంత ప్రమాదకరమైందంటే రోమా 3:23 మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము ప్రవేశించి మనిషిని దేని నుండి దూరం చేసిందంటే దేవుని మహిమ నుండి దూరం చేసింది. దేవుని మహిమ మనకు కాకుండా చేసింది. దేవుని మహిమను పొందుకున్న వారెవరు? ఆదాము, హవ్వ. వారు దేవుని మహిమతో ఉన్నారు. ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ మహిమ నుండి వారు దూరం అయిపోయారు. వారు చేసిన పాపము ద్వారా ఆ పాపము ప్రతి మనిషికి సంక్రమించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని పాపము చేసేలా ప్రోత్సహిస్తుంది కూడా. ఇప్పటికి కూడా మన మనసులో మానవ స్వరూపం ఒక సామెత ఉంటుంది కదా, ప్రపంచంలో ఉన్న వారందరూ సరే
మన గ్రామంలో ఉన్న వారందరూ ఎందుకు నీతిమంతులుగా ఉన్నారు అంటే పాపము చేయ అవకాశం లేక అని ఒక సామెత ఉంది. అంటే చెడ్డతనము చేయడం అలా అవకాశం లేక మనం అందరం మంచి వాళ్ళగా ఉన్నాం, కానీ మనం అందరం చెడ్డవాళ్ళమే. నాకు లంచం ఎక్కువగా తీసుకునేది ఎక్కడ? ఎంఆర్ఓ ఆఫీస్, అందులో అనుమానం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్. నాకు బాగా డబ్బులు సంపాదించుకోవాలని ఉన్నది, కానీ డబ్బులు లేవు నా దగ్గర. ఒకవేళ దేవుడు నన్ను కరుణించి ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా జాబ్ ఇప్పిస్తే నేను వెంటనే లంచం తీసుకోవడం మొదలు పెడతాను. మరి అంతకుముందు లంచం ఇవ్వడం తప్పు అన్నోని ఎట్లా నేను లంచం తీసుకోవడం మొదలు పెడుతున్నానంటే నాకు అవకాశం వచ్చింది. అవకాశం రావడం వల్ల నేను పాపం చేస్తున్నాను. అవకాశమే లేకపోతే పాపం లేదు. కానీ సాతాను మనకు అవకాశాలను కల్పిస్తుంది పాపం చేయడానికి. ఎప్పుడైతే మనము పాపం చేస్తున్నామో దేవుని మహిమను పొందలేకపోతున్నాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ ప్రాంతం నుండి యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వరకు యోహాను, ఆ యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను లెటర్ రాస్తున్నాడు. నా పిల్లలారా, మీరందరూ నా ఆత్మీయ పిల్లలు. ఆత్మీయ పిల్లలంటే కేవలం చిన్న పిల్లలని కాదు, మనము కూడా దేవునికి ఆత్మీయ పిల్లలమే. మనం అందరము పసిపిల్లలం లాంటి వాళ్ళము. మనం ఎప్పుడైతే పసిపిల్లల లాంటి వారమైతామో అప్పుడే మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఏడుస్తున్నాడు, అతనికి ఏమీ తెలియదు. ఇక్కడ చిన్నపిల్లలకు వాళ్ళకి ఏమీ తెలియదు. వస్తారు, కూర్చుంటారు, చక్కగా పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు. వారికి చేయబుద్ధి అయితే చేరాగడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళకు కల్మషం లేదు, వారికి కుట్ర తెలియదు. అటువంటి వారి వల్ల మనం మారినప్పుడే మనము దేవుని రాజ్యంలో వారసులం అవుతాం. అందుకే యోహాను అన్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటున్నాడు. దేవుని పిల్లలుగా మనము పాపము చేయడానికి మనకు అవకాశం ఉన్నదా లేదా ఈ సమాజంలో? చెప్పండి, ఉన్నది. కాబట్టి మీరు పాపము చేయకుండా ఉండాలంటే ఈ సంగతులు మీరు తెలుసుకోవాలి. పాపము చేయడానికి మనకు 100 కారణాలు ఉన్నవి, కానీ నీతిగా బ్రతకడానికి ఒక కారణం ఉంది, మనము దేవుని పిల్లలం. పాపము చేయడానికి మీకు అవకాశం ఉంది, నాకు అవకాశం ఉంది. ఏమైనా నేను చేయొచ్చు. పాపం చేయొచ్చా, చేయరాదా? చెప్తలేదు. చేయడానికి మీకు అవకాశం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. మీరు అక్కడనే కూర్చొని మీరు నన్ను తిట్టచ్చు, మీకు అవకాశం ఉంది. బహిరంగంగా తిట్టకపోయినా మనసులో అయినా తిట్టుకోవచ్చు, మీకు అవకాశం ఉంది. నేను ఆపగలుగుతానా? బయటికి వెళ్ళి మీరు కత్తితో ఎవరైనా మీరు పొడవచ్చు, మీకు అవకాశం ఉంది. వెనక నుంచి ఎంతమందినైనా పొడవచ్చు, మీకు అవకాశం ఉంది. తర్వాత జరిగే పరిస్థితులు వేరు. పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది, కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు పాపము చేయకుండా ఉండడానికి ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. మీరందరూ ఎప్పుడైతే పాపలను తెలుసుకున్నారో ఇంకొకసారి ఆ పాపం జోలికి మీరు వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపలను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చునని సంగతి పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. డిసెంబర్ నెల మొత్తం మనం ఏమంటాం? క్రిస్మస్. మినీ క్రిస్మస్లు అప్పటికే మొదలైపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టినాడో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపముతో నిండి ఉన్న మనల్ని పవిత్రులుగా చేయడానికి, పాపంతో ఉన్న మనల్ని, మనం నశించిపోతున్న వారిని నశింపకుండా మనల్ని బ్రతికించడానికి వచ్చారు. మనమందరం కూడా పాపులమైనప్పుడు దేవుని వాక్యం మనల్ని రక్షించింది. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక మీరు పాపం చేయకుండాకై నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనము పాపము చేయడానికి వీల్లేదు. చూడండి, దొంగ దేనికోసం వెళ్తాడు? దొంగతనం కోసం వెళ్తాడు. చంపేవాడు, నరహత్య చేసేవాడు నరహత్య చేయడానికి వెళ్తుంటాడు. మనము క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులంగా ఉన్నాము. మనలో పాపము ఉండడానికి వీల్లేదు. మనమందరం కూడా నీతిగా బ్రతుకుదామని, నీతిగా ఉండాలని మనందరికీ కోరిక ఉంది. నిజమా కాదా? చెప్పండి, అందరూ చెప్పండి. నిజం.
మనమందరం కూడా నీతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, దేవుని యొక్క కరుణను మనం పొందుకోవాలి అని మనకు ఉంటుంది తప్ప దొంగతనం చేయాలి, చంపేయాలి, హత్య చేయాలి, మనుషుల్ని కించపరచాలి అనేది మనకు ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తులం మనం, దేవుని పిల్లలం మనం. ఎవడైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనలో ఉన్న భ్రష్టత్వం, మనమందరం భ్రష్ట స్వభావం గలవాళ్ళమే. మనలో ఉన్న భ్రష్టత్వం పాపం చేయడానికి ప్రేరేపించిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనకు తోడైనంత వరకు మన పాపం నుండి విజయమే పొందుకుంటాం. మనము పాపము ఒకవేళ చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. అందరము పాపులమే. అయితే ఎప్పుడైతే మనము తెలియకుండా కొన్ని విడిచిపెట్టకూడని పాపాలు మనం చేస్తున్నప్పుడు మనం అక్కడ గ్రహించాలి, ఈ పాపం నుండి నేను విడిపించబడట్లేదు, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది నాకున్నాడు, ఆయన దగ్గరికి వస్తే నేను పవిత్రుని అవుతాను. ఆమేన్. అందనండి ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నాడని మనం అందరం అనుకుంటాం డిసెంబర్లో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, అది నిజం. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే పాపులందరినీ ఆయన శిక్షించబోతున్నాడు, నీతిమంతులకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. మరి జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే పాపము లేకుండా మనం ఉండాలి. నిత్యం మన పాపాలు మనము మరి కడుక్కునే వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మీరు అనుకోవచ్చు, అరే నాకు ఇటువంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, కొంతమంది నాశనాన్ని నేను కోరుకుంటున్నా అని అనుకోవచ్చు మీరు. ఇదే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనుషులందరూ కూడా భ్రష్ట స్వభావం కలిగిన వాళ్ళు. మనుషులందరికీ కూడా అదే విధమైన శోధన వస్తుంది. మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదియో నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాక సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగజేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మీరు శోధనలో ఉన్నారో, మిమ్మల్ని పాపంలో పడవేయాలని సాతాను ఉపాయం చేసి మిమ్మల్ని పడవేద్దామని ఆలోచన చేస్తున్నాడో, దేవుడు మీకు మార్గమునిస్తాడు. ఆమేన్. ఆ పాపము నుండి మీరు బయటపడవేలా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎందుకు మనము బయటపడాలంటే ఆ పాపము వలన మన శరీరము మల్లమైపోయి, మన ఆత్మ మల్లమైపోయి మనము దేవుని రాజ్యమునకు దూరం అయిపోతాం. ఇంకా పాపం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఇంకా ఎందుకు తెలుసుకోవాలి? నిజమే, నీకు నెమ్మది కలుగును గాక, నీకు శాంతి వచ్చును గాక, నీకు అన్ని సమృద్ధిగా కలుగును గాక. ఇది తెలుసుకునే దానికంటే ప్రమాదకరమైనది ఏదో మనం గ్రహించాలి. చూడండి, బోర్డులలో మనం చేయి పెడతామా? పెట్టాం. ఎందుకంటే ప్రమాదం, ప్రాణం పోతుందని తెలుసు, అందుకే మనం పెట్టాం. ఈత రాని వాడు నీళ్ళలో దొరుకుతాడా? దొరకడు. ఈత రాదు కాబట్టి చచ్చిపోతాడని తెలుసు, అందుకే దొరకడు. అట్లాగే పాపము చేయకుండా ఉండాలంటే మనం ఎందుకు భయం ఎత్తలేదు? మరి ఈత రాని వానికి నీళ్ళంటే భయపడ్డట్టు, కరెంటు పని రాని వానికి మరి దీంట్లో పెడితే చచ్చిపోతాడని భయం వచ్చినట్టు, పాపము చేయకుండా ఉండడానికి, పాపపు ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు దాన్ని క్రియల్లో చూపించకుండా ఉండడానికి మనకి ఎందుకు భయం కలుగుతలేదు? ఎందుకంటే మనకు దేవుడు అంటే భయం లేదు. మనకు దేవుడు అంటే భయం లేదు. మీకు ఒకసారి చెప్పాను, ఒక పెద్ద సువార్థికుడు ఎన్నో దేశాలకు తిరిగి బిల్లి గ్రహం ఉన్న టైంలో కూడా గొప్ప సువార్థినిగా పేరు పొందిన ఆయన, మరి ఆయన పాపం చేసినప్పుడు మరి అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, మీరు పెద్ద పాస్టర్, మీరు చక్కని వాక్యం చెప్పారు, మీ వాక్యం వినడానికి లక్షల మంది వచ్చేవాళ్ళు, మీరు ఎందుకు ఇలా జైల్లో ఉండాల్సి వచ్చింది అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు,
నాకు యేసయ్య అంటే ఇష్టమే, యేసయ్య ప్రేమమయుడే, యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య మాటలు అంటే చాలా ఇష్టం, కానీ యేసయ్య అంటే నాకు భయం లేదన్నాడు. భయం లేదు. దేవుని పిల్లలంగా ఈనాటి కాలంలో చాలా మందికి యేసయ్య అంటే ఇష్టం ఉన్నది, కానీ యేసయ్య అంటే భయం లేదు. కరెంట్ అంటే భయం ఉందా లేదా? ఉంది. మరి అంత భయమన్నా యేసయ్య అంటే ఎందుకు లేదు? ఒకటే కారణం, నీలో పాపపు స్వభావం ఉంది. పాపపు స్వభావం ఇది మీలో ఉన్నదా, నాలో కూడా ఉన్నదా? అందరిలో ఉంది. చెప్పండి, అందరిలో ఉంది, అందరిలో ఉంది. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, ఇక్కడ ఆపండి, ఏ భయము? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందాము. చూడండి, సాయంత్రం అయితే పని చేసిన వాడు సాయంత్రం అయితే స్నానం చేయకపోతే వానికి భయం. ఎందుకు? ఇలానే పడుకుంటే నాకు తెల్లవారి రోగం వస్తుందని. చలికాలంలో చల్ల నీరు తాగడం మనందరికి భయం. ఎందుకు? తెల్లవారు లేస్తే జలుబవుతుందని. అవునా కదా? రాత్రి ఓ 2-3 స్వెటర్లు కప్పుకొని పండుకుంటాం. ఎందుకు? చలి ఎక్కువై జ్వరం వస్తుందని. కొంతమందికి పాలు పడవు, పాలు తాగినా కూడా కొంచెం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. అటువంటి వాడు పాలకు దూరంగా ఉంటాడు. ఎందుకు? పాలు తాగితే జబ్బవుతానని. కొంతమందికి పెరుగు పడదు. మరి పాపం అంటే పడుతుందా? నీవు దేవుని యందు భయముతో ఉన్నప్పుడే నీవు పరిశుద్ధిని అవుతావు. దేవుని భయము బొత్తిగా లేకపోతే నీకు పరిశుద్ధత ఎక్కడిది? పరిశుద్ధత అందరికి ఇష్టమా కదా? అందరికీ కూడా శుభ్రంగా ఉండాలంటుందా, మురికిగా ఉండాలంటుందా? శుభ్రంగా ఉండాలంటుంది. ఒక పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్తాం? ఇష్టానుసారంగా వెళ్తామా? మంచిగా శుభ్రంగా వెళ్తాం. అందరూ ఏమనుకోవాలి? లోపల ఎన్ని రోగాలున్నా, లోపల ఎన్ని బలహీనతలున్నా బయటికి కనిపించేవారు బాగా కనబడాలి, శుభ్రంగా కనబడాలి. అట్లాగే మన అంతరంగ స్వభావాన్ని పరీక్ష చేసుకొని మనము పవిత్రులము కావాలి, పరిశుద్ధులము కావాలి, కల్మషం లేకుండా ఉండాలి అంటే దేవుని భయం ఉండాలి. సార్ భయపడదు నాకు? దేవునికి భయపడు, పక్కన పెట్టి నాకు భయపడదు. భయం అంటే ఏంటి? చూడంగానే వణికిపోయి కింద పడి కొట్టుకోవడం. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణ చేసుకోవచ్చు. దేవుని యందు భయం కలిగి ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. చూడండి, మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎట్లా పడితే అల్లరి చేసినప్పుడు టీచర్ వచ్చేవాడు. అరే టీచర్ వస్తాడంటే ఎక్కడికక్కడనే సైలెంట్. టీచర్ చేంజ్ చేస్తాడు, మేము ఇష్టానుసారంగా ఉంటే కొడతాడన్న భయం. ఆ భయమే మమ్మల్ని ఏం చేసేదంటే టీచర్ కొడుతునేమో అని భయపడి మేము క్లాసులో నిశ్శబ్దంగా ఉండేవాళ్ళం, ముక్కు మీద ఇట్లా వేరేసుకునేవాళ్ళం. పాపము చేస్తే మనము శిక్ష పొందుతామనే భయం కనుక మనకుంటే పాపం నుండి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఆ భయమే లేకపోతే మనం ఇష్టానుసారంగా బ్రతుకుదాం. భ్రష్ట స్వభావం ఉంది కాబట్టి తప్పకుండా పాపము చేయాలని పాపపు ఆలోచనలు వస్తాయి. పాపము గురించే ఎక్కువగా మనకు తెలుస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడ ఉన్న పాపం అంతా కూడా మన బుర్రలో ఫిక్స్ అయిపోతుంది. ఎవరెవరు ఎన్నెన్ని పాపాలు చేస్తున్నారో లోకంలో జరిగే పాపాలన్నీ మనకు తెలుస్తాయి. మంచి కంటే పాపమే ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ సార్లు మనం కలుసుకున్నప్పుడు కూడా మనం మాట్లాడుకునేది కూడా పాపం విషయాలు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, ఇక్కడ వీడు చచ్చిపోయాడు, ఇక్కడ వీడు చంపేశాడు, ఇటువంటి ఆలోచనలు మనం మాట్లాడుతుంటాం. అది అనుకోకుండానే మన మెదడును ప్రభావితం చేస్తుంది. నేను ఒక భయంకరమైన విషయం విన్నాను. అన్నదమ్ములు ఇద్దరు భూమి దగ్గర గొడవ పెట్టుకున్నారు. అన్నదమ్ములే గొడవ పెట్టుకొని
6 నెలల క్రితం పంచాయతీ పెట్టుకున్నారు, భూములు పంచుకున్నారు, అయిపోయింది. అన్నయ్య బాగా తాగి పడుకున్నాడు. తమ్ముడు ఏం చేశాడంటే కట్టె కోసే మిషన్ ఉంటుందా, ఆ మిషన్ పట్టుకొని ఆ పడుకున్న దగ్గరికి తీగ పెట్టిండంట. తీగ పెట్టి పీకలు కొద్దాం అనుకున్నాడు కానీ అంతలేదట. అందకపోయేసరికి తలకాయ మొత్తం కోసాడు. ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది అని మనం పక్కన పెట్టండి, ఎందుకంటే ఈ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్, అవునా కాదా? మనకు ఎక్కలేని ఆసక్తి. ఎందుకో తెలుసా? మనం పాపలం. అదే ఎందుకు ఇది వస్తుంది? ఎందుకు దీని మీద ఆసక్తి ఎక్కువ? పాపం, మనలో ఉన్న పాపం. ఎవడు మేలు పొందినప్పుడు వాని గురించి మనం ఎందుకు మాట్లాడడం? వాని గురించి 10 మంది ఏదో గొప్పగా చెప్పకుండా వాడేదో చేయరాని పని చేస్తే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మనలో ఉన్న భ్రష్ట స్వభావం ఒప్పుకుందాం. 6 నెలల తర్వాత అందరూ మర్చిపోయారు, వాళ్ళు పంచాయతీని మర్చిపోయారు. అతన్ని చంపాలని అనుకున్న అతడి మనసు ఎంత భయంకరంగా ఉంది. ఇప్పుడు 6 నెలల తర్వాత డైరెక్ట్ ఒక కట్టె మిషన్ని పట్టుకొని శరీరాన్ని ఆ విధంగా చంపాలన్నంత కోపం ఎందుకు వచ్చింది అతనికి? ఆ భూమి ఏమన్నా శాశ్వతమా, లేకపోతే వాడేమన్నా శాశ్వతం అనుకున్నాడా? ఏమని అనుకున్నాడు వాడు? అసలు ఎలా చంపాలనిపించింది? ఒక తల్లికి పుట్టిన తన తమ్ముడిని. తల్లి ఒకతే కదా, టీకను కొద్దాం అనుకున్నా. 6 నెలల క్రితం అయిపోయిన పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మనిషిలో ఉన్న పాపం చూడండి. ఇప్పుడు ఎవరిని నమ్ముతాం చెప్పండి? ఎవడు మనవాడు, ఎవడు పరాయివాడు, ఎవడు ఎప్పుడు మనల్ని చంపేది ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం వీడు మానవుడు, వీడు నావాడు అనుకుంటాడు. వాడిని సర్వం ఉంచుతాడు. ఎవడు మనవాడు కాదు. ఎందుకంటే నీలో ఉన్న పాపమే వాడిలో ఉంది. ఆ పాపములు వాని భ్రష్ట స్వభావం ఏమని పాపం చేస్తుంది. వాడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇప్పుడు వాడిని అడిగితే ఎందుకురా చంపినామంటే నాకు కోపం వచ్చింది చంపినట్టు. అంతకు మించి ఇంకైనా వేరే మాట అంటారా? మీరు చెప్పరు. నాకు కోపం వచ్చింది నేను చంపేశాను అంతే, ఒక్క మాటతో అయిపోతుంది. అసలు ఎందుకు నీకు కోపం రావాలి? ఎందుకు నీకు కోపం రావాలి? నీ ఆస్తి తీసుకుండా, సరే ఆస్తి తీసుకోండి అనుకుందాం, అది నీకు శాశ్వతమా? ఇప్పుడు నేను వాడిని చంపి నేను పొందిన లాభం ఏంది? ఈ ఆలోచన ఉండాలా వద్దా? మీరు చెప్పండి, ఉండాలా వద్దా? భూముల కోసం చంపుకుంటున్నారు, ఆప్యాయతలు మర్చిపోతున్నారు, ఆస్తుల కోసం నరుక్కుంటున్నారు, ఉల్లిగడ్డల కోసం నరుక్కున్నారు, చిల్లర కోసం కొట్టుకున్నారు. దేనికోసం? చిల్లర కోసం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? పాపం. అంత నీకంత కోపం పాపం. పాప స్వభావం నుంచి మనం విడిపించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి పాపం నుండి మనము విడుదల పొంది క్షమాపణ పొందుకున్నాం. మరలా మన పాత స్థితిలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. క్రీస్తు మన తరపున న్యాయవాదిగా ఉన్నాడు. ఆ సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకొని దేవుని యందు భయం కలిగి ఆ పాపం నుండి మనం దూరం కావాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలోని లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు పాపంలో పడిపోకూడదు, నేను పాపంలో పడిపోకూడదు. ఖచ్చితంగా పాపము మనల్ని అణిచివేస్తుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటాము ఉద్యమాలప్పుడు, మేము అణిచివేతకు గురైన వాళ్ళం, మాకు రిజర్వేషన్ కావాలి, నేను పలానా కులస్తుని, నాకు రిజర్వేషన్ కావాలి, నాకు సపరేట్ రిజర్వేషన్ ఉండాలి, ఎందుకంటే నేను అణిచివేతకు గురైన వాడిని. అయితే కులము భేదం లేకుండా ప్రతి ఒక్కరిని అణిచివేస్తుంది పాపము. ఆ పాపము మంచి చెడు విచక్షణ తెలుసుకోలేకుండా చేస్తుంది. నీకు అర్థం కాదు నువ్వు పాపం చేసినప్పుడు, నీకు అర్థం కాదు నీకు కోపంగా ఉన్నప్పుడు, మంచిది చెడేది నేను ఇలా ఉండొచ్చా ఉండకూడదా అర్థం కాదు. ఏం చేస్తామో మనకు తెలియదు.
చేసిన తర్వాత అర్థమవుతుంది నేను ఇంత చేసినా, ఇంత మాట్లాడినా. ఎందుకు అది వస్తుంది? ఎందుకు అది వస్తుందంటే మనిషిని స్వాధీనంలోకి తెచ్చుకుంది పాపం. దేని కింద మనం ఉన్నామో, దేని అధికారం కింద మనం ఉన్నాం. మీరు అనొచ్చు, నేను బీజేపీ అధికారం కింద ఉన్నా, నేను కాంగ్రెస్ అధికారం కింద ఉన్నా. కానీ వ్యక్తిగతంగా నువ్వు దేని అధికారం కింద ఉన్నావు అంటే నీవు పాపపు అధికారం కింద ఉన్నావు. అందుకే నీకు మంచి చెడు విచక్షణ తెలియదు. ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడకూడదో నీకు అర్థం కాదు. మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడినాను, ఎందుకు బాధపడతావు? నీ పైన అధికారి నీ పాపమే. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం ఇంతకుముందు చదువుకున్నట్టే 34వ వచనంలో నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, నేను చదువుతున్నాను మీరు చూడండి, దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మధ్యవర్తిగా ఉండి నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. మరి దేవుని విజ్ఞాపనను అంగీకరించి తండ్రి నేను పాపం లేనివాని బ్రతుకుతానని ఆ నియమానికి కట్టుబడి బ్రతకవా? చెప్పినట్టుగానే వదిలేసి నో ప్రాబ్లం, ఆదివారం గిట్నే చెప్తారు, సోమవారం నుంచి నా బ్రతుకు నేనే అంటవా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమునకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. ఇంతకుముందు చెప్పాం కదా, మన పక్షంలో విజ్ఞాపన చేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన దగ్గరికి వచ్చేవారి యొద్దకు, దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు నీవు నేను అటువంటి పాపపు రోగం నుండి తప్పించుకోవాలంటే ఒకటే దారి, ఆయన దగ్గరికి మనము రావాలి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనగానే ప్రయాసపడి 50 కిలో బరువులేం ఎత్తలేము. బత్తాలు మొత్తున్న జనులారా నా యొద్దకు రండి, నీ బత్తాలు నేను మొత్తం యేసుక్రీస్తు అని చెప్పలే. బస్తాలు మోస్తారు కదా, ఏదో పని, వడ్ల బస్తాలు మోస్తారు కదా, దాన్ని ఏమంటారు ఆ పని అండి? హమాలి పని. మనం ఏం హమాలి పని ఎత్తలేము, కేజీలు మోసుకుంటూ లారీలేమి ఎత్తలేము. మనం మోసే భారము పాపభారం. ఆ పాపభారాన్ని సులువుగా చేయాలి అంటే యేసు దగ్గరికి రావాల్సిందే. గడిచిన వారం చెప్పింది మరొకసారి చెప్తాను. సుంకరి ప్రార్థన చేశాడు, పరిశుడు ప్రార్థన చేశాడు. పరిశుడు ఏమన్నాడు? నేను నీతిమంతుని, నా దగ్గర పాపం ఎక్కడిది? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. ఎన్నిసార్లు అంటే 2 సార్లు. మనం ఎన్నిసార్లు ఉంటాను? సరే మనం 3 సార్లు ఉంటాను. ఓకే, నేను దశంభాగం కూడా ఇస్తా. ఏమో కానుక పెట్టా మొత్తం నా డబ్బులు. సూపర్. నేను ఎటువంటిదో తెలుసా? నా పుట్టుక ఎటువంటిదంటే సుంకర తీరు నేను పుట్టలేదు తెలుసా? నా మాటలో నేను చెప్తాను. నేను సుంకర తీరు పుట్టలేదు. తండ్రి నీకు వందనాలు. ఇది ఆయన చేసిన ప్రార్థన. సుంకరి ఏమైనా ప్రార్థన చేశాడు? పాపినైన నన్ను కరుణించు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఆ సుంకరి నీతిమంతుడై తన ఇంటికి నీతిమంతుడు వెళ్ళాడు. మరి పరిసయుడు ఎలా వెళ్ళాడు? చక్కగా పాపాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. దేవుని పిల్లలముగా వాస్తవాలు కప్పుకోవాలి. నేను ఇలా ఉన్నానా, నేను ఇలా ఏం లేను, నేను చాలా మంచివాడిని అని మీరు అనుకోవచ్చు. కానీ మీలో ఒకటి ఉంది. అయ్యో నాలో కూడా ఉంది. నాలో ఉన్నది మీలో ఉన్నది ఏంటంటే భ్రష్ట స్వభావము. మీలో ఉంది, నాలో ఉంది. కలర్తో వచ్చేది కాదు. నేను తెల్లగా ఉన్నా కాబట్టి నాడు ఇదంతా మొత్తం మనసంతా తెల్లగా ఉన్నది. నలుపు అంటే దయ్యం అని, తెలుపు అంటే దేవుడు అని, అది ఎవరు పెట్టిరో నాకు తెలియదు. కానీ అది ఎట్లా వచ్చేసింది. నలుపన్నా తెలుపన్నా పక్కన పెడితే అదేదో కలర్ డిగ్రేడ్ చేసినాడు. నల్ల కలర్ కూడా మంచిదే, అదేం చెడ్డదేం కాదు. ఇక చూడండి, నల్ల కలర్ ఇది దేనికి సంకేతం? దయ్యానికి సంకేతం. పాపం నలుపేం తక్కువ చేసింది. నలుపేం దయ్యం కాదు. కానీ మనిషి చూడడానికి ఎంత ఎలా ఉన్నా భ్రష్టత్వం లోపల అలానే ఉంది. అది మీలోనూ నాలోనూ అలానే ఉందని గుర్తెరిగి యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే మనం పరిశుద్ధతను పొందుకుంటామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు నేను విన్నాను, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల ఎదుట నేరము మోపువాడైన అపవాది. మన మీద నేరం మోపేది ఎవరో తెలుసా? అపవాది. అపవాది వచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తా అంటాడు కదా. ఇప్పుడు వాక్యం చెప్తాడు కానీ వారి ప్రవర్తన మంచిది కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా తరపున మధ్యవర్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అతడి పాత స్వభావం అదే కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆయనని విశ్వసించాడో నేను అతన్ని నీతిమంతునిగా తీర్చాను, అతడు నీతిమంతుడయ్యాని యేసయ్య నా తరపున వాదించబోతున్నాడు. ఎక్కడ జరుగుతుంది వాదన? కోర్టులలో జరుగుతుంది. వీడు దొంగ అంటే వీడు దొంగ కాదని ఇంకో లాయర్ అంటాడు. యేసయ్య నా తరపు న్యాయవాది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు మన తరపు న్యాయవాది కావాలంటే మనము ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఇంతకుముందు గడిచిన వారం చూసుకున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొనట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయండి. ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని చెప్పండి పవిత్రునిగా చేస్తాడు. అందుకే బ్యాట్స్మిచ్ యోహాను సువార్త 1వ అధ్యాయం 29 ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తనకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన మాత్రమే మనకు సమాధానకరమైన వాడుగా ఉన్నాడు. పాపం అంటే ఇంత భయంకరమైనది కదా. నేను ఎందుకు తప్పించుకోలేకపోతున్నా? నేను ఎలా ఉండాలో అలా నేను ఉండలేకపోతున్నా. దీనికి కారణం నాలోని పాపమే అనే సంగతి మనం గ్రహిస్తున్నామా? మరొక మాట మీకు చూపిస్తున్నాను. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. ఓరిమి వలన ఉపేక్షించినందున. పూర్వం మనం పాపం చేస్తాం, కానీ దేవుడు తన ఓర్పుతో ఉపేక్షించాడు. ఉపేక్షించాడంటే మన పాపములను ఆయన క్షమించి మన పాపాలు వదిలిపెట్టాడు. అయ్యా ఫలానా హానోక్ అనే వ్యక్తి, నువ్వు పూర్వం మంచివాడివి కాదయ్యా, నువ్వు పూర్వం మంచివాడివి కాదు, నేను నిన్ను పవిత్రపరిచాను, నీ పాపంలో తీశాను. ఇప్పుడు అదే బురదలో నేను ఉండకూడదు. పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చున, కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క వాంతి చేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఎందుకోసం తిరుగుతుందంటే తన వాంతి చేసుకునేది ఎక్కడో తిరిగి దాన్నే తింటుంది కుక్క దాని స్వభావాన్ని మార్చుకోదు. మనిషి తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాలి. ఆమేన్. అనకపోతే మనం క్రీస్తు పిల్లలం కాదు అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇక్కడ మనకు కావాల్సింది ఆయన తన ప్రజల పాపముల విషయంలో పరిహారము చేయాలి. దేవుడు మీకు శుభవార్త చెప్తాడు. దేవుడు మీ పాపాలంటిని పరిహరించాడు. ఆయన రక్తం వల్ల మనకు విమోచన. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడ్డ ప్రకారము నిన్ను బట్టి సర్వలోక ప్రజలందరికీ ఆశీర్వాదించబడిన ఆదామునకు చేసిన వాగ్దానమును బట్టి మనమందరం కూడా పాపము నుండి పవిత్రులమై దేవుని పిల్లలమయ్యాము. ఎందరైతే తను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారము
అనుగ్రహించను. వారు మనుష్యేచ్ఛల వల్ల పుట్టినవారు కాదు, ఆయన ద్వారా పుట్టిన వాళ్ళం. మనుష్యేచ్ఛల వలన భార్యాభర్తల లైంగిక సంబంధం వల్ల మనం ఈ లోకానికి వచ్చాం. కానీ దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఆయన నుండి వచ్చిన వారము, ఆయన ద్వారా వచ్చిన వారము, ఆయనతో కూడా ఉండేవాళ్ళము. ఎప్పుడైతే మన పాప స్వభావాన్ని వదిలేస్తామో, వదిలేయలేము. పాప స్వభావం వదిలేస్తామా? వదిలేయం. స్వభావానికి మనలో ఉన్న ఆత్మీయ పురుషునికి ఎప్పుడు యుద్ధమే. ఆ యుద్ధంలో మనం ఎప్పుడైతే గెలుస్తామో దేవుని కుమారులమై, దేవుని పిల్లలమై అవుతాం. ఎప్పుడైతే మనం ఓడిపోతామో పాపం మనపైన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటుంది. మనకు నెమ్మది ఉండదు, మనకు సంతోషం ఉండదు. ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నప్పుడే, చూడండి 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలు గైకొనేట్లా ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము. ఎప్పుడైతే నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటావు, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలున్నవి. మరి కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి, అట్లాగే నీ దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే తండ్రి నేను బలహీనుని, నేను నీ దగ్గరికి వస్తున్నాను ఎప్పుడైతే నువ్వు అంటావో, ఆయనపైనే ఆధారపడతావో, అప్పుడు నీవు ఆయనను తెలుసుకున్నట్టు. హనోక్ అనేవాడు తెలుసు. ఎక్కడ తెలుసు? పలానా తాడ్చెల్లో ఉంటాడట, చూసిందో వాడు. నేను ఎరగాలంటే నా దగ్గరికి నువ్వు రావాలి, నాతో నువ్వు మాట్లాడాలి, అప్పుడే నా స్వభావం నీకు తెలుస్తుంది. చూడండి, ఎవడైనా ఎంత గొప్పవాడైనా వాడితో ఒక అరగంట సేపు మాట్లాడితే సరిపోతుంది. వాడు ఎటువంటి వాడో మనం ఒక అంచనాకు వేయగలుగుతాం, అంచనా రాగలుగుతాం, అవునా కదా? అట్లాగే దేవుణ్ణి ఎరిగి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అంత భారమైనవేం కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నువ్వు ప్రేమ చూపాలి. అట్లాగే దేవుణ్ణి నీవు ఆరాధించాలి. ఆరాధించినప్పుడు నీవు పాపము నుండి దూరం అయిపోతావు. ఇక నీకు పాప స్వభావం నీలో ఉన్న ఆ పాపము నీపైన ఆధిపత్యము చేయదు అనే సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. ఏది మన మనిషిని పెడదారి పట్టేది, మరి పాప స్వభావంలోనికి ఏది నెట్టిందంటే 3 కారణాలు. 1 ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం నేను చెప్తాను. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మన భ్రష్ట స్వభావంలోనికి మనల్ని పాపనే నడిపిస్తుంది మన హృదయం. మన హృదయంలో పుట్టిన తలంపు, మన హృదయంలో పుట్టిన ఆలోచన. ఆదాము అవ్వలు పాపం చేయకంటే ముందే వారు మనసులో వారు ఆలోచించారు. వాళ్ళు తినడానికంటే ముందే, ఆ పండు తినడానికంటే ముందే వారు మనసులోనే తినేశారు. అది మనకు కనిపించింది అంతే. అంటే మనం ఏదైనా పాపం చేసినప్పుడు ముందు మన మనసులో చేసేస్తాం, ఆ తర్వాత అదే బయటికి కనిపిస్తుంది అంతే. మనం ఏదన్నా అనకూడని మాట అంటున్నామంటే ముందు అది మనసులో మనకు నిక్షిప్తమైంది, అదే బయటకు వస్తుంది. హృదయంలో ఉండిందే బయటకు వస్తుంది. మీరు బయటకే అన్నట్టుంది. అబ్బా అనుకోకుండా అన్నా, క్షమించు, నువ్వు అనుకోకుండా నువ్వని చెప్తున్నావు, కానీ ఇందానికి మేమేమి చిన్నోళ్ళం కాదు. మేము వాక్యం చెప్తుంది, నీ హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది. నువ్వు హృదయంలో నీకు బూతు మాట ఉంటుంది, అదే బయటకు వస్తుంది. అది కొత్తగా ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఒక మనిషి అంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు గొప్పని కోపం రావడంతోనే, ఏదో అనుకున్న మాటలతోనే నువ్వు నాశనంగాను, నువ్వు పడిపోను, నువ్వు సర్వనాశనంగా అదంటే ఈ మాట ఎప్పుడో ఉంది అతనికి. అది ఇప్పుడు బయటకు వచ్చింది అంతే. ఇప్పుడు ఏదో కోపం మీద వచ్చింది కాదు. ఇటువంటి భ్రష్ట స్వభావం మనలో ఉంది కాబట్టి మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. 2వది హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నేను చెప్తున్నాను. అదే కూడా నేను చెప్తున్నాను. భ్రమ మనల్ని భ్రమలో తీసుకెళ్తుంది ఈ లోకం. ఇది నాది, దీంతో నేను ఏమైనా చేయగలుగుతాను, మిగతా వాళ్ళతో నాకేం పని, నో ప్రాబ్లం. భ్రమ, లోకమంతా భ్రమ, లోకమంతా మాయ. ఆ మాయలో నేనున్నా. ఎవరెట్లా పోతే నాకేంది, ఎవరిని నేను ఏమంటే నాకేంది, నాకు ఇంకొంత ఏం పని. అవునయ్యా, నీకు ఇంకొంత, అసలు నీకు ఇంకొంత ఏం పని కాదు. ఎవరికి ఎవరితో ఏం పని ఉండదు. ఇది ఎందుకు చాలామంది గ్రహిస్తలేరు. ఉంటుందా చెప్పండి? నాతో మీకేమైనా పని ఉంటుంది చెప్పండి? ఏముండదు. మీతో నాకేమైనా పని ఉంటుందా? ఏముండదు. ఒక ఆత్మీయ సహవాసంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ లోక విషయాలు మాట్లాడుకోవట్లేదు, దేవుని విషయాలు మాట్లాడుతున్నాం. లోకం మనల్ని భ్రమలోకి పడేస్తుంది. ఒకసారి చూద్దాం. అదొక మాట నేను చదవాల్సింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకున్నట్లు. పాపం ఒక భ్రమలా వచ్చేస్తుంది. భ్రమ అంటే కనిపించినది కనిపించినట్టు అనిపిస్తుంది అంతే.
అయితే పాపము వలన కలిగే భ్రమ ఇది. నేను ఇలా ఉంటాను, ఇలా ఉంటాను, ఇలా అవుతుంది, రేపు ఇట్లా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇట్లా పోతాను, నేను ఇక్కడికి వెళ్తాను, రేపు ఇక్కడ పోయిన తర్వాత ఇట్లా మాట్లాడతాను. ఇదంతా భ్రమ, ఇదంతా పాపం వల్ల కలిగే భ్రమ. ఇక మూడవది, మొదటగా హృదయం, రెండవది భ్రమ, మూడవది ఏకంగా ఒక వ్యక్తి రంగంలోకి తీస్తాడు. వాడే సాతాను. సాతాన్ని ప్రేరేపిస్తాడు. ఎట్లా ప్రేరేపిస్తాడు? అవ్వను ప్రేరేపించినట్టుగా నువ్వు తినేయి, నువ్వు తింటే దేవునివే. యేసయ్యను ప్రేరేపించినట్టుగా నువ్వు దునికేయి, నువ్వు దేవుని కుమారుడు ఒకసారి టెస్ట్ దునికేయి. యేసయ్యను ప్రేరేపించిన సాతాను, అవ్వను ప్రేరేపించిన సాతాను నిన్ను ప్రేరేపించదా? చేసేయి, ఏం కాదు. మాట అనేయి, ఏం కాదు. బూతులు మాట్లాడేయి, ఏం కాదు. ఇష్టానుసారంగా ఏం కాదు. అవసరమైతే కొట్టే, ఏం కాదు. నువ్వు కొట్టు. నువ్వు నరికే, ఏం కాదు. నువ్వు చంపే, ఏం కాదు. అవును, ఏం కాదు, ఏం కాదు. ఈ లోకంలో నేను ఎవరు, నువ్వు చంపిన తర్వాత నేను ఎవరు ఏమనకపోవచ్చు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రతి దానికి, మనము మాట్లాడిన ప్రతి దానికి అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని తెలుసుకుంటావో నీ తలంపులు మారిపోతాయి, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ ప్రవర్తనే మారిపోతుంది. నీవు దేవుని తెలుసుకున్నప్పుడు, ఇంత ఘోరమైన పాపం నేను ఉన్నానని తెలుసుకున్నప్పుడు భయం ఇయ్యక మానదు. ఇంత భయంకరమైన పాపం నుండి విడిపించగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించినప్పుడు ఆ పాపము నుండి మనం దూరంగా పారిపోతాం. యోసేపు గనక ఆ పోతీఫరు భార్యతో వ్యభిచారం చేస్తే ఏమయ్యేవాడు? మహా అయితే ఆ ఇంటికి రాజు అయ్యేవాడు. అతనికి మంచి భోజనం తెచ్చిపెట్టదేమో, అవునా కదా? కానీ ఆయన పాపమునకు దూరంగా పారిపోవడం వల్ల, ఆ పోతీఫరు భార్య అతను వ్యభిచారం చేయన్నా కానీ అతను పాపంలో దూరంగా పారిపోవడం వల్ల, ఆ పాపము చేయకుండా ఉండడం వల్ల అతను శిక్షణ అనుభవించాడు. ఈమెనే పోయి అడిగితే, నువ్వు అతను వ్యభిచారం చేయమని అడిగితే, లేదు లేదు యోసేపే వచ్చి అతను ఇట్లా తప్పుగా ప్రవర్తన చెప్పినందుకు జైల్లో వేసి ముప్పు తిప్పలు పెట్టి అనకూడదు కానీ 3 నెలలు నేను లాగిచ్చిందేమో. కానీ అతడు పాపము చేయకుండా శిక్ష అనుభవించాడు కాబట్టి అంతిమంగా అతడు ఏమయ్యాడు? రాజయ్యాడు. ఇప్పుడు ఆ పాపం చేయాలని భ్రమలో బ్రతుకుతాం. ఇప్పటిదాకా నేను పనుని కదా అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాటలు, మీరేమనుకోకండి. నా యజమాని భార్య నా దగ్గరికి వస్తే ఒకవేళ నేనే మంచి ఏమవుతుంది? యజమాని భార్యనే అతడు మళ్ళీ ఏమనుకోదు, ఉంచుకున్నాడే అనుకో. ఏమవుతుంది? యజమాని లేనప్పుడు ఆ ఇంటి అంతరికి మీద యోసేపు అధిపతి అవుతారు, ఇంటి మీదనే, అవునా కదా? యజమాని భార్య, ఆమె అతనికి భార్య అవుతుంది, ఉంచుకున్న ఆమె కాబట్టి చక్కగా ఇల్లంతటి మీద ఆయన్నే అధికారి. ఆమెను ఏది తీసుకురామంటే అది తీసుకొస్తాడు. చక్కగా సుఖపడవచ్చు, చక్కగా అన్ని రకాల భోజన పదార్థాలు చేయవచ్చు. కానీ అది పాపం కదా. ఆ పాపం నుండి దూరంగా పారిపోయాడు యోసేపు. కొద్ది రోజులకు ఏమయ్యాడంటే ఆ రాజ్యానికే రాజయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పాపం మంచిగా ఉంది కదా, ఇప్పటి మంది నాకు భోజనం దొరుకుతాను కదా, ఇప్పటి మంది నాకు లైంగికపరంగా సుఖం దొరుకుతాను కదా అని అనుకుంటే ఏమైపోయేవాడు? పాపం చేశాడు అనుకుంటారు. యోసేపు గురించి మనం మాట్లాడేవాళ్ళమేనా? ఎవడైనా మంచి గురించి మాట్లాడదాం కానీ పాపాల గురించి మాట్లాడతామా? దాని గురించి ఎందుకు పాప అంటావా? పాపం నుండి దూరంగా పారిపోయాడు కాబట్టి అతడు పవిత్రుడయ్యాడు. ఆ విధంగా ప్రభావితం చేసి మనల్ని నశింపజేయాలని ఈ లోకం, మన హృదయం, మన భ్రమ ఎప్పుడు మనకు పక్కనే ఉంది. వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఈ పాపం నుండి ఎప్పుడైతే మనం దూరంగా పారిపోతామో 3 లాభాలు పొందుతాం. మొదటిగా 5వ వచనం, ఆయన వాక్యము ఎవడైతే గైకొంటాడో దేవుని ప్రేమ అతనిలో పరిపూర్ణమవుతుంది, అతడు విధేయతను పొందుకుంటాడు. పాపము లేని దగ్గర ఫస్ట్ ఉండే గిఫ్ట్ ఏంటంటే విధేయత. అతడు ఎలా ఉంటాడు? హానెస్ట్గా ఉంటాడు. హానెస్ట్ అంటే ఇప్పుడు నాకేమీ లేదు, రేపే నాకు ₹1,00,00,000 వచ్చినా ఈరోజు ఎట్లా ఉంటానో రేపు కూడా అట్నే ఉంటాను. ఇది హానెస్ట్. తనకున్న దాన్ని బట్టి గర్వించడు. ఇది మొదటిది. రెండవది ప్రేమ. దేవుని ప్రేమ వానిలో పరిపూర్ణమైంది. దేవుని ప్రేమ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ప్రేమించి మీరు నన్ను ఇంటికి పిలిచి చక్కని భోజనం పెట్టిననుకో, తెల్లారి నేను ఏమనుకుంటా? ఈరోజు ఆమె భోజనం పెట్టింది కాబట్టి తెల్లారి ఆమెను పిలిచి నేను భోజనం పెట్టాలి. ఇది మానవ ప్రేమ. అది నిజమైన ప్రేమ అని మీరు అనుకోకండి. అది నేను చెప్పేది.
అది నిజమైన ప్రేమ అనుకోకండి. దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది. ఎప్పుడైతే విధేయత, రెండవది ప్రేమ, మూడవది మనం ఆయన యందు ఉన్నాము. ఎందుకంటే ఆయన మనకు నాదే. దేవుని ప్రేమకు స్వార్థం లేదు, మన ప్రేమ కూడా స్వార్థం ఉండకూడదు. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు భోజనం సక్కలేనప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అనేది, అరే ఈరోజు బజ్జీ తిన్న భోజనం రా అనేది. ఈరోజు వాడు బజ్జీ తినిపించేది, తెల్లారి నేను తినిపించాలా, నేను తినాలా? తినిపించాలి. తినిపించకపోతే వాడు ఏం చేస్తాడు చెప్తలేదు, మళ్ళీ తినిపించాడు. అంతే కదా? అంటే అది ప్రేమనా స్వార్థమా? ఇది మనం ఒప్పుకోకపోవచ్చు. అంటే ఇది మన ఆలోచనకి ఇది అందనిది. కట్టెట్లయితే అది ఆయన తినిపించింది కాబట్టి నువ్వు తినిపించాలి, నిజానికి తినిపించాలి కూడా. పాపం వాడి దగ్గర డబ్బులు తక్కువనే ఉన్నాయి, నా దగ్గర డబ్బులు తక్కువనే ఉన్నాయి. వాడు నాకు రోజు సహాయం చేసింది కాబట్టి నేను అతనికి కృతజ్ఞతతో సహాయం చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఆశించి చేస్తానవా మేలు, ఏం ఆశించకుండా చేస్తున్నావా, ఇది పాయింట్. అంటే వాడు తినిపించింది కాబట్టి నువ్వు తినిపించాలి, తప్పు కదా? ఖచ్చితంగా తప్పే, కృతజ్ఞత ఉండాలి కదా. ఇక్కడ అనేది ఏంటంటే నేను వానికి పెడితే వాడు నాకేదో తిరిగి పెడతాడనే స్వార్థంతో కనుక నువ్వు చేస్తే అది తప్పే. ఆ స్వార్థం నీకు ఉండకూడదు, కానీ నీ దగ్గర నేను మేలు పొందిన కృతజ్ఞత నాకు ఉండాలి. ఇప్పుడు ఆ కృతజ్ఞత లేదు, స్వార్థము. దేవుని పిల్లలమ్మ, ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. ఒకటి, ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉన్నామో, ఆయన యందు మనము నిలిచున్నామో, ఆయన మన యందు నిలిచి ఉంటాడు. లోకపరమైన ఎన్నో ఉదాహరణలు మీరు ఇంకా నాకంటే గొప్పగా మీరు చెప్పచ్చు, మీకు చెప్పేంత జ్ఞానం ఉన్నది, నాకంటే మీరు అనుభవజ్ఞులు. కానీ ఏది ఏమైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన ప్రేమలో స్వార్థం ఉందా? స్వార్థం లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. ఒకవేళ మనం ప్రేమను చూపిస్తే స్వార్థం లేకుండా చూపించాలి. ఆ ప్రేమను బట్టి వాడు నీకు కృతజ్ఞతగా ఉండడం అనేది అది వాని విజ్ఞతను బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, మీకు దేవుడు మీకు ఇచ్చిన ఆర్థిక పరమైన ఆశీర్వాదాన్ని బట్టి మీరు అనేక మందికి సహాయం చేస్తుంటారు, కానీ మీ ఆపద సమయంలో వాడు చేయకపోయి ఉంటాడు. కాబట్టి తప్పు మీది కాదు, బాగుంది. ఏంటి? కృతజ్ఞత చూపకపోవడం. అట్లాగే మీరు మీ వంతుగా మీరు ప్రేమను చూపించారు, దేవుని ప్రేమ మీలో ఉంది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ కృతజ్ఞత చూపకపోవడం అంటే దానికి కారణం ఏంటంటే వాడి పాపపు స్వభావం. దాని నుండి దూరంగా పారిపోవాలంటే దేవుని యందు మనం ఉండాలి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. దానివల్లనే ఇది సాధ్యమైంది. దేవుడి కృప మనందరికీ దయచేయండి కాక. కాబట్టి పాపం ఎంతో ప్రమాదకరమైనది. ఆ పాపం నుండి మనం పారిపోవడానికే, ఆ పాపంలో ఉన్న మనల్ని దేవుడు కరుణించడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే నిజమైన క్రిస్మస్. అందరం తలవంచుకొని దేవుని స్తుతిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అందరం ఒకేసారి దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ పాపం నుండి మనల్ని విడిపించిన దేవునికి మనము స్తుతులు చెల్లించి, మన మధ్యవర్తి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు మన ఆరాధన సమర్పిద్దాం.